క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా తండ్రి వినివారు తండ్రి మంచి తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. ఈ మారు మనస్సుకు ఉన్న అర్థం ఏంటంటే, మారు మనస్సు అంటే ఏమిటంటే, అసలు దాని అర్థం ఏంటంటే, మారు మనస్సు అంటే ఇప్పుడు దాకా దొంగతనం చేస్తూ, తప్పులు చేస్తూ, వ్యభిచారం చేస్తూ నీ ఇష్టానుసారంగా జీవించావు. ఇప్పుడు నువ్వెప్పుడైతే మారు మనస్సు పొందుతావో అప్పుడు అసలు మారు మనస్సు అంటే ఏంటంటే, అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నువ్వు ఎప్పుడులాగే దొంగతనానికి వెళ్ళి వెంటనే దాన్ని అలా తీయబోయావు, అలా తీసుకొని వెళ్ళిపోయావు. వెంటనే నీ మనసులో అప్పుడు చెబుతారు, ఇప్పుడు చెబుతారు, ఎప్పుడు చెబుతారు దేవుడు, వద్దు ఇది నేను. అప్పుడు నీకేమనిపిస్తుందంటే, దీన్ని తీయకూడదు, వద్దు ఇది చేయకూడదు, ఇది దొంగతనం అని నువ్వు దాని ఇక అది వద్దు అని వెనక్కి తిరిగి దాని వెనక చూడకుండా వెళ్ళిపోవటమే మారు మనసు. అంటే అప్పుడు దాకా నువ్వు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని వదిలేసి మరలా దాని వైపు తిరగకుండా ఉండడమే మారు మనసు. అలా మారు మనసు పొందితే వచ్చే ప్రయోజనాలు ఏంటంటే, ఏం ప్రయోజనాలు వస్తాయి అంటే, ఈ లోకంలోని నీ మాట తీరు మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది, నీ క్రియలు మారిపోతాయి, నువ్వు పిలిచే పిలుపు మారిపోయింది, అన్నీ మారిపోతాయి ప్రతి ఒక్కటి కూడా. మరలా ఎదుటున్న వ్యక్తి నిన్ను పిలిచే పిలుపు కూడా మారిపోయింది. ఎందుకంటే నీ మాట తీరు బాగుంటుంది కాబట్టి నువ్వు అప్పటిదాకా అరే అని పిలిచావనుకో, లేకపోతే ఇంకా వేరే విధంగా పిలిచావనుకో, మారు మనసు పొందిన తర్వాత నువ్వు ఇక అరే అని పిలవలేవు. పేరు పెట్టి పిలుస్తూ, వరుస పెట్టి పిలుస్తూ, లేకపోతే ఇంకా గౌరవపదంగా పిలుస్తూ, అప్పుడు దాకా స్త్రీలనే ఏంటి లేకపోతే వేరే విధంగా మామూలుగా పిలిచినా ఆ తర్వాత నుంచి నీలో ఏమొస్తుందంటే, అమ్మా బుజ్జి మారిపోయిద్ది, ఇక అంతా మారిపోయిద్ది. తర్వాత వాళ్ళు కూడా ఎదుటున్న వ్యక్తి కూడా నిన్ను పిలిచే పిలుపు అనేది మారిపోతుంది. ఎందుకంటే నువ్వు మారిపోయావు కాబట్టి, నీ ప్రవర్తన మారింది కాబట్టి, నీ మాట తీరు మారింది కాబట్టి ఎదుటున్న వ్యక్తి కూడా నిన్ను అప్పటిదాకా ఎరా అన్నోళ్ళు పిలవలేరిక. అర్థమైందండి? పేరు పెట్టి పిలుస్తారు, వరుస పెట్టి పిలుస్తారు, గౌరవపదంగా పిలుస్తారు. ఇది ఈ లోకంలో జరిగేది మారు మనసు. రెండో విషయం ఏంటో తెలుసండి, మారు మనసు పొందితే, మారు మనస్సు పొంది పేతురు గారు చెబుతారు, పేతురు మారు మనస్సు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. నువ్వు బాప్తిస్మం పొందాలి అని అంటే ఏం చేయాలో తెలుసండి, మారు మనస్సు పొందాలి. చేస్తున్న క్రియలన్నీ చెడు క్రియలు వదిలేయాలి. తర్వాత నీ పాపాలు ఒప్పుకోవాలి. నీ పాపాలు ఒప్పుకోవాలి. నా పాపం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తుడిచేసిండు, తీసేసిండని నువ్వు ఏం చేయాలి, ఆయనను నీ సొంత రక్షకుడిని అంగీకరించాలి. నీ ఇష్టపూర్వకంగా నీ పాపాలు ఒప్పుకొని నువ్వేం చేయాలి, అప్పుడు బాప్తిస్మం పొందాలి. అప్పుడు నువ్వు
ఈ లోకం విడిచినప్పుడు ఎక్కడికి వెళ్తావు? పరలోకం చేరదు. రెండు అర్థాలు ఏంటి? ఇక్కడ నీ జీవితం బాగుంటుంది, నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత ఎక్కడ ఉంటావు? పరలోకంలో ఉంటావు. ఇది మారు మనసుకు ఉన్న అర్థం. ఇప్పుడు అంశం ఏంటంటే, నీవు సింహం లాంటివాడివి, ఎందుకు గొర్రెపిల్లలాగా బ్రతుకుతున్నావు? ఇదే పాఠం పేరు. నువ్వెవరో? సింహం. సింహం అడవికి రాజు. సింహం ఎప్పుడైనా తరదించిద్దా? సింహం ఎక్కడైనా భయపడిద్దా? అసలు ఆ సింహం ఎలా ఉంటుంది? ధైర్యంగా ఉంటుంది. సింహం దేనికైనా భయపడుతుందా? ఇప్పుడు సింహం గురించి కొన్ని విషయాలు చూద్దాం. సింహం అడవికి రాజు. ఎలా రాజు అయింది అంటే, ఇప్పుడు చూడండి, జంతువుల్లోని సింహం కంటే ఎత్తు కలిగింది లేదా? జిరాఫీ లేదా? ఉంది. అయినా సింహం అడవికి రాదు. సింహం కంటే బలమైనది లేదా? అంటే బలమైనది లేదా? ఉంది. ఖడ్గమృగం. సింహం కంటే లావు, కొంచెం ఎత్తు ఉన్న జంతువు లేదా? ఉంది. ఏంటది? ఏనుగు. ఇన్ని ఉన్నా కానీ సింహం కంటే స్పీడ్గా పరిగెత్తేయలేవా? ఉన్నాయి. చిరుతపులి. ఇన్ని ఉన్నా కానీ సింహమే అడవికి రాజు. ఎందుకో తెలుసండి? దానిలో ఉన్న ధైర్యం. కొంతమంది సేవకులు కొన్ని వీడియోలో చూపిస్తుంటారు. ఏంటో తెలుసండి? పిల్లి ఎలుకను చూసి ఏమైంది? పారిపోయింది. ఎక్కడన్నా పిల్లి ఎలుకను చూసి పారిపోయిద్దా? కానీ పారిపోయింది. ఎందుకని? తనలో ఉన్న భయం. కుక్క ఎలుగుబంటిని తరిమిద్దా? తరమలేదు. కానీ కుక్క ఎదురుకు వస్తే ఎలుగుబంటి పారిపోయింది. తర్వాత మేక అంటారు, మేక పోతు అంటారు. మేక ఎద్దు రెండు కలిసి ఎదురుగా వచ్చి పోట్లాడుతున్నప్పుడు మేకను చూసి ఎద్దు ఏమైపోయింది? పారిపోయింది. అంటే కొన్ని వీడియోలు ఇవన్నీ చూపిస్తుంటారు అన్నమాట. జరిగిన విషయాలు చూపిస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు లేదు కాబట్టి చూపిస్తుంటారు. అంటే వీటిల్లో వల్ల ఏంటయ్యి? ధైర్యాలు. మేకపోతే ఎప్పుడు చూడండి, పై లోపల భయమండ, మేకపోతే గంభీరం అంటారు కదా, ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు వాటి గురించి కాదు కానీ సింహము అది ఎలా రాజయింది? ఎలా రాజయిందంటే, అది గంభీరంగా ధైర్యంగా ఉంటుంది కాబట్టి, దేనికి కూడా భయపడదు. కాబట్టి నేను భయపడను అని అది అనుకోమట్టి ఎలా ఉంది? అడవికి రాజయింది. దానికంటే లావు, ఎత్తు, పొడుగు అన్ని ఎన్ని ఉన్నా, ఏ జంతువు అన్నా సింహమే అడవికి రాజు. అలాగే దేవుడు కూడా మనల్ని ఎలా చేసిండో తెలుసండి? ఎలా చేశాడో తెలుసా? దేవుడు తన పోలికతో, తన స్వరూపంతో మనలను చేసి మనకు అధికారం ఇచ్చిండు భూమి మీద. విషయం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 27 నుంచి చూస్తే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇద్దరిని సృజించాడు దేవుడు. సృజించిన ఆయన 28లో చెబుతున్నారు కదా, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు ఏం చేసిందంట? వారిని ఆశీర్వదించెను. ఎవరిని ఆశీర్వదించింది? పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని ఏం చేసిండు? ఆశీర్వదించిండు. ఆశీర్వదించి ఏమని చెప్తున్నారు చూడండి. అక్కడ ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాడు. చూశారండి? ఎవరిని ఏడవంటాడు? జంతువులనా? కాదు, మనుష్యులను. మీరు భూమి మీద
ఫలించి అభివృద్ధి చెందాలి, మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీరు భూమిని నిండించాలి అని అంటే గర్భఫలం పిల్లలు. ఆ తర్వాత మీరు భూమి మీద ప్రతి ఒక్క దాని మీద మీకు అధికారం ఇస్తున్నాను అని చెబుతాను. దేవుడు ఈ భూమి మీద మనిషికి నరునికి ఏమి ఇచ్చారో తెలుసండి? అధికారం ఇచ్చిండు. అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చిండు. అన్నిటి మీద అధికారం ఇచ్చిండు దేవుడు. ఎలా అధికారం ఇచ్చారో తెలుసండి? పాపం విషయంలో కాదు. దేవుడు ఇచ్చింది పాపం విషయంలో కాదండి అధికారం ఇచ్చింది. నువ్వు భూమి మీద మనిషికి దేవుడు పాపం విషయం మీద కాకుండా అన్నిటి మీద ఏమిచ్చిండు? అధికారం ఇచ్చిండు. భూమి మీద ప్రాకు జంతువులు కానీ పక్షులు కానీ అన్నిటినీ ఏమని చెప్తున్నాడు? ఏలుడి అని చెప్తున్నారు. ఇప్పుడు అన్ని మనిషికి ఏమైపోతున్నాయి? లోబడిపోతున్నాయి. ఒకప్పుడు ఏమైనా తెలుసండి, ఇప్పుడంటే ఎదురు తిరుగుతున్నాయి కానీ మనిషి ఆలోచనలు చెడిపోమట్టి ఎదురు తిరుగుతున్నాయి. కానీ ఒకప్పుడు వీటన్నిటికీ పక్షులన్నిటికీ పేర్లు పెట్టింది ఎవరు? ఆదాము. అన్నిటికీ పేర్లు పెట్టింది ఎవరు? ఆదాము. భూమి మీద దేవుడు ఎలాంటి అధికారం ఇచ్చిండంటే పురుషునికి స్త్రీ మీద, స్త్రీకి పురుషుణ్ణి, తర్వాత పిల్లలు, తర్వాత ప్రతి ఒక్క దాని మీద భూమి మీద ఏమిచ్చిండు దేవుడు? అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. నీవు ఎవరివో తెలుసా? సింహం లాంటి వాడు. భూమి మీద మనిషి ఎవరు అంటే కొన్ని జంతువుల మీద చెప్పలేదు కానీ దేవుడు ఇదిగో నువ్వు ఎవరు అని అంటే నా స్వరూపం. దేవుడు ఏ విషయంలోనైనా భయపడ్డారా? ఏ విషయంలోని భయపడలా. దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఎలా ధైర్యం కలిగి ఉన్నారో అలాగే మీరు కూడా భూమి మీద ఎలా ఉండాలి అంటే మీరు ధైర్యం కలిగి ఉండాలి అని చెబుతున్నారు. సింహం ఎలాగైతే ధైర్యం కలిగి ఉంటుందో, ముందుకు సాగుతుందో, ఆ తర్వాత సింహం గురించి ఒక విషయం ఏంటో తెలుసండి? సింహం తాను బ్రతికినంత కాలము కూడా ధైర్యంగా రాజుగా బ్రతికి తాను వృద్ధాప్యానికి అంటే ముసలితనానికి వచ్చేసరికి ఆ సింహం ఏమైపోతుంది తెలుసండి? తనకు తానే చనిపోతుంది. తనకు తానే ఆత్మహత్య చేసి తనకు తానే చనిపోతుంది. గొయ్యి తీసుకొని అందులో పడి చనిపోతుంది. నువ్వు ఎలా బ్రతకాలి అని అంటే నువ్వు సింహంలాగా ధైర్యంగా బ్రతకాలి. ఆ విధంగా నువ్వు భూమి మీద ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలి అని అంటే అది మనిషికి దేవుడిచ్చిన అధికారం ఎలా ఇచ్చారు అనంటే, ఎవరి ద్వారా ఇచ్చారు అనంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఇచ్చారు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి చూస్తే, జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారనంటే మనం ఎలా ఉండాలని ఆయన కోరుకున్నారంటే క్రీస్తులాగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ప్రేమ కలిగి నువ్వు జీవించాలి అని దేవుడు కోరుకున్నాడు. ప్రతి ఒక్క దాని మీద దేవుడు మనకు అధికారం ఇస్తే నరుడు వాటిని ఏం చేసుకుంటాడో పాడు చేసుకుంటాడు. ఒకరి గురించి మనం బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల్లో సంసోను అనే వ్యక్తి గురించి చూస్తే, సంసోనును దేవుడు ఎలా పుట్టించాడు? ఎలా అంటే ఆయనకు చాలా బలము, శక్తి దేవుడు అవన్నీ ఇచ్చాడు. సంసోనును ఈ లోకంలో దేవుడు పుట్టించింది ఎందుకనంటే ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీలను రక్షించుటకు దేవుడు సంసోనును ఏర్పరచుకున్నాడు. సంసోను ప్రయాణం అయ్యి ఒక పట్టణానికి వెళుతూ ఉంటే కొదమ సింహం ఎదురుగా వచ్చి గద్దిస్తుంటే ఆ సింహంతో పోరాడి సింహాన్ని ఎట్టు చీల్చి అటు పారేస్తారు సింహాన్ని, కొదమ సింహాన్ని. సంసోను అంత బలాఢ్యుడు. సంసోను మీదకి జనం వస్తూ ఉంటే గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపేస్తారు.
అంత బలం, 2 కుప్పలు వేస్తారనమాట, అటొకటి ఇటొకటి, అంత బలిసే. అలాంటి ఆయన ఒక స్త్రీ విషయంలో పడిపోయి ఏమైపోయాడు తెలుసండి? బలహీనుడు అయిపోయాడు, బలం పోగొట్టుకున్నాడు. చివరకు ఆయన పరిస్థితి ఎలా వచ్చిందంటే 2 కళ్ళు పీకేశారు, బానిసగా మారిపోయిండు. ఎందువల్ల? పాపం వలన. పాపం ఉచ్చులో పడిపోయిండు, ఏమైపోయిండు? బానిస అయిపోయిండు. తన బ్రతుకు యవ్వన కాలంలోనే ఇదైపోయిండు సంసారం. నిన్ను దేవుడు ఎలా ఏర్పరిచాడనంటే, నీకు శరీర ఆలోచన, శరీర కోరిక నీకు కావాలనంటే నీకు దేవుడు ఏమిచ్చిండు? ఎవరినిచ్చిండు? స్త్రీని, నీకు భార్యనిచ్చిండు. ఆమె గురించి బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో చెబుతారండి స్త్రీ గురించి. అసలు ఆ సామెతల గ్రంథం చదివితే స్త్రీ గురించి అద్భుతమైన విషయాలు ఉంటాయి. స్త్రీ ఎలాంటి ఆమె, పురుషుడు స్త్రీ ద్వారా ఎలా ఆనందపడవచ్చు, ఎలా ఆనందపడాలి అనేది సామెతల గ్రంథంలో సొలొమోను గారు స్పష్టంగా రాస్తారు. నీకు కావలసినది, నీకు ఏదైతే అవసరమో దేవుడు భూమి మీద ప్రతి ఒక్కటి ఇచ్చాడు. పురుషునికి స్త్రీ, స్త్రీకి పురుషుడు, తర్వాత వారికి గర్భఫలం, వారు భూమి మీద బ్రతకడానికి పని, తర్వాత అన్నిటికీ ప్రతి ఒక్క దాన్ని కూడా దేవుడు భూమి మీద నరునికి ఇచ్చి ఉన్నారు. దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, నేను ఎలా బ్రతకాలి అనే విధానం అనేది లేదు. నువ్వు ఎలా బ్రతకాలో, ఏం చేయాలో అన్నది కూడా దేవుడు భూమి మీద, అది బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కటి కూడా రాపించే ఇచ్చాడు.